అన్న నేను ఇప్పుడే మిరాయ్ అనే సినిమా చూడడానికి వచ్చానన్న. ప్రీమియర్ షో ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చాను. ఎందుకంటే తేజ సజ్జా గారు కెరియర్లో హనుమాన్ అనే సినిమా ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. ఈ సినిమా కూడా ఏంటంటే హనుమాన్ సినిమాని మించిపోయే లెవెల్లో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, టాప్ 1 స్థానంలో నిలిచిపోతుంది భయ్య. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ 60 కోట్ల బడ్జెట్ సినిమా అని అంటున్నారు కానీ విఎఫ్ఎక్స్ హైలైట్స్ పరంగా చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్, స్టోరీ, స్క్రీన్ స్పేస్ సెలెక్షన్ అన్ని విధాలుగా చూసుకుంటే అసలు 3-4 కోట్ల అంచనాలను మించిపోయే లెవెల్లో తీసిరు భయ్య. నిజంగా అసలు ఊహించని కూడా ఊహించలేదు. కానీ ఇక్కడ ఈ సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఊహించింది ఒకటి, కానీ మేము 60 కోట్ల సినిమా అని అన్నారు. కాకపోతే దాన్ని మించిపోయే లెవెల్లో తీశారు. 400 కోట్ల బడ్జెట్ని మించిపోయే లెవెల్లో తీశారని చెప్పుకోవచ్చు. నిజంగా ఓవరాల్గా లాస్ట్ మామూలుగా ఏ సినిమాలో అయినా సరే మామూలుగా హీరో విలన్ కొట్టుకునేది కామన్గా చూస్తూనే ఉంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరోకి విలన్కి ఇద్దరికి మధ్యలో ఫైటింగ్ సీన్ విజువల్స్ పరంగా చూసుకుంటే అరే ఒక్క సీన్ చాలరా బాబు సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్దని చెప్పుకోవడానికి. మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. మామూలుగా అతనికి ఇచ్చింది నెగిటివ్ విలన్ రోలే కావచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన నటించడం కాదు, జీవించారని చెప్పుకోవచ్చు. నిజంగా శ్రేయ గారు ఏంటంటే మామూలుగా తేజ సజ్జా గారికి శ్రేయ గారికి వాళ్ళు డైరెక్ట్ కలుసుకోకపోవచ్చు. కాకపోతే లోపల ఏంటంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ విజువల్స్ పరంగా అవి కూడా బాగానే ఆకట్టుకున్నాయని ల్యాగ్ అంటే ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్ కాస్త ల్యాగ్ చేసిన, సెకండ్ హాఫ్ నుంచి ఓవరాల్గా మూవీ అయితే అందుకు మంచి ఓవరాల్గా 3.5 ఇస్తాను. ఎక్కడ పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకోలే కానీ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న సినిమా. నేను ఇన్ని సినిమాలు చూసిన ఐమాక్స్లో కానీ పెద్ద మిరాకిల్ సినిమా, పెద్ద మిరాకిల్ ఎవరు ఊహించరు. కార్తీక్ ఘట్టమనేని గారికి పెద్ద ఫ్యూచర్ ఉన్నది, మనోజ్ అన్నకు పెద్ద ఫ్యూచర్ ఇచ్చిండు, తేజ గారికి కూడా ఇంటర్నేషనల్ స్టార్గా ఎదుగుతారు పక్క. మహేష్ బాబు గారి కంటే ముందుగానే ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగిపోతారు తేజ గారు. అంటే మహేష్ బాబు గారిది ఒక లెవెల్, ఈయనది ఒక లెవెల్, ఎవరు లెవెల్ వాళ్ళే. కానీ హనుమాన్ 2 అయితే నాకు చూపించారు భయ సినిమాలో. అంటే హనుమాన్కి దీనికి సంబంధం ఉండదు. కొంచెం సినిమా మాత్రం అదొక నెక్స్ట్ లెవెల్ అయితే ఇదొక నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు, ఎక్కడ ఇంత ల్యాగ్ లేదు. వండర్ఫుల్ ఒక డైమండ్తో పోసిన కోహినూరు వజ్రం లెక్క తయారు చేసిన ఆయన తల్వారే ఆయనకంటే ఇట్లా చమక్ ఉంటుంది, ఇట్లా ఏంది మన మ్యాజిక్ లెక్క మాయమైతే వస్తుంది. సూపర్ ఉన్న సినిమా మాత్రం. క్లైమాక్స్లో సూపర్ గ్లోల్డ్ క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చిండు రానా గారు. నాకు తెలిసి పార్ట్ 2లో రానా గారు విలన్ ఉండొచ్చు మనోజ్ అన్న ప్లేస్లో. హీరోయిన్ మేడం సూపర్ వండర్ఫుల్, కొత్త అమ్మాయి సూపర్, ముట్టుకుండా మాసిపోయేలాగా ఉంది అమ్మాయి. ఆమె కూడా చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా సినిమాలు పడతాయి. హీరోయిన్కి ఎక్కడ సాంగ్స్ లేవు కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఈ రోజులలో తేజ యాక్టింగ్ చెప్తున్నాగా హనుమాన్ని మించిన తీసిండు, హనుమాన్ని మించిపోయి యాక్టింగ్ చేసాడు. సినిమా సూపర్నే మేడం. విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి, మ్యూజియం సూపర్ ఉన్నది, డైరెక్షన్ సూపర్ ఉన్నది. కార్తీక్ ఘట్టమనేని గారు మనకు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన కొత్త దేవుడు అని చెప్తున్నాను. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి చరిత్ర వరల్డ్ వైడ్గా తిరిగి రాస్తున్నారు, ఒకరిని మించి ఒకరు తయారవుతున్నారు. సార్ మీరు అట్లనే తీయాలి సినిమాలు, ఎక్కడ ఎంత ల్యాగ్ లేదు. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సార్. సూపర్. ఈగల్ కంటే సినిమా మాత్రం ఇది చింపి పడేసారు మొత్తం. అన్న మిరాయి సినిమా షేక్ చేసేసింది అన్న. సినిమా మాత్రం అద్దర కొట్టింది. నిజంగా తేజ్ అన్న నిజంగా హ్యాట్సప్, నీ యాక్టింగ్కి చాలా బాగా ఇష్టం. ఒక చేల ఆర్టిస్ట్గా చేసుకుంటా, ఒక హీరోగా చిన్న క్యారెక్టర్ చేసుకుంటా, ఒక హీరోగా ఎదిగి ఒక హనుమాన్ నుంచి మంచి పేరు తెచ్చుకుర్రు. మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ మంచి పేరు తెచ్చుకుర్రు, మంచి క్యారెక్టర్ పట్టదు మీకు. చాలా బాగుంది సినిమా. అంటే ఇలాంటి సినిమా మీకు రావడం ఒక అదృష్టం అనుకోవాలి. అంత బాగా తీసిన సినిమా కూడా అంత బాగుంది. ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సప్ సార్. ఇలాంటి కథ దొరికినందుకు, హీరో గారు కూడా ఇచ్చినందుకు మంచిగా ఇచ్చారు మీరు. మేము చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శ్రేయ గారు యాక్టింగ్, తేజ్ గారికి మళ్ళీ తేజ్ గారు అమ్మ శ్రేయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. క్యారెక్టర్ కూడా చాలా బాగా నటించింది ఆమె కూడా. అన్న మనోజ్ అన్న నీకు ఎంత చెప్పినా తక్కువనే అన్న. అసలు ఏం యాక్టింగ్ అన్నా, మొత్తం ధూమ్ చేసేసాం యాక్టింగ్. మత్తిపోయిందన్న యాక్టింగ్లా. మనోజన హ్యాట్సాప్ అన్న యాక్టింగ్కి సూపర్ చేసినావు మనోజన. అసలు ఇట్లా చేస్తాను ఎవరు ఊహించుకోలే, అంత బాగా చేసినావు యాక్టింగ్. విలనిజం నీకు ఇంకా ముందుకు సాగాలి, విలన్కి కానీ హీరోకి కానీ ఇంకా ముందుకు పోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యాక్టింగ్ మాత్రం అర్థం కొట్టినామన్నా మనోజన. చెప్పాలంటే జగపతి వారి యాక్టింగ్లో సూపర్ చేసిరు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసిండు. లాస్ట్కి ఎత్తున్నానా, లాస్ట్కి రాముని ఇట్లా బాణం వేస్తాడు, ఆ సీన్ హైలైట్ అన్న. ఇట్లా రాముని బాణం వేస్తాడు, అది మాత్రం హైలైట్. నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఒక
ఒక రాముడి అయోధ్యలో మనం ఎలా చూడాలనుకుంటామో ఆ సీన్ లాస్ట్ మనకు అలా అనిపిస్తుంది. ఒక కుంభమేళ షాట్ కూడా పెట్టి అది కూడా బాగుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్.